హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలయం మీద ఉన్న కలశాల గురించి, శివుని విగ్రహం శ్మశానంలోనే ఎందుకు ఉంటుంది, మనం గుడిలో అడుగు పెట్టగానే మన మనసు హాయిగా ఎందుకు మారిపోతుంది, మంగళవారమే హనుమంతుని ఎక్కువగా ఎందుకు పూజిస్తారు అని వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం నమ్మకం మాత్రమే కాదు, వీటి వెనుక ఒక శక్తివంతమైన సైన్స్ ఉంది, షాకింగ్ లాజిక్ ఉంది, లోతైన సైకాలజీ కూడా ఉంది. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే ఈ 4 నిజాలు మీలో భక్తిని మాత్రమే కాదు, బ్రెయిన్ని కూడా నమ్మేలాగా చేస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, మీ మైండ్ని కూడా ఖచ్చితంగా మార్చేస్తుంది. ముందుగా ఫ్యాక్ట్ నెంబర్ 1, టెంపుల్ పైన ఈ కలశాలు ఎందుకు ఉంటాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలా టెంపుల్స్ పైన ఈ కలశాలను చూస్తూ ఉంటాం. అసలు ఈ కలశాల వెనుక చాలానే సైన్స్ ఉంది. ఈ కలశాలు ఎలా తయారు చేస్తారు అంటే పంచలోహాలతో తయారు చేస్తారు. అంటే అవి గోల్డ్, కాపర్, సిల్వర్, జింక్ మరియు ఐరన్తో తయారు చేస్తారు. ఈ 5 మెటల్ లోపల ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల నైట్ టైంలో మూన్ నుండి మ్యాగ్నెటిక్ వేవ్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన మ్యాగ్నెటిక్ వేవ్ని ఈ కలశాలు అబ్జర్వ్ చేసి స్టోర్ చేసుకుంటాయి. మార్నింగ్ టైంలో గ్రావిటీ వల్ల మ్యాగ్నెటిక్ ఎనర్జీ కిందికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఎప్పుడైతే మన కాళ్ళని వాచ్ చేసుకొని టెంపుల్ లోపల అడుగు పెడతామో మన బాడీ లోపల స్టాటిక్ రియాక్షన్ జరుగుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బ్రెయిన్ లోపల ఫంక్షన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అందుకే మనం టెంపుల్లో ఉన్నంతసేపు మన బ్రెయిన్ చాలా కామ్ అండ్ కూల్గా ఫీల్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, శివుని విగ్రహం శ్మశానంలోనే ఎందుకు ఉంటుంది? అసలు ఈ శ్మశానం అంటే ఏంటి? శ్మశానం అంటే మన జీవితానికి చివరి స్టేజ్. మన దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత పవర్ ఉన్నా చివరికి అందరూ చేరేది ఒక్కటే, అదే శ్మశానం. ఇక్కడ ధనం, అహంకారం, బంధాలు ఏమీ పనిచేయవు. ఇక్కడ ఒకటే నిజం, అదే మన చావు నిజం. అసలు శివుని విగ్రహం శ్మశానంలోనే ఎందుకు ఉంటుంది అంటే దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి 1, మన జీవితం అనేది టెంపరీ మాత్రమే అని గుర్తు చేయడానికి. నువ్వెన్ని సంపదలు సంపాదించినా చివరికి మనం ఖాళీ చేతులతోనే వెళ్తాం. శివుడు ఇలా చెబుతాడు, మన బ్రతుకు అనేది భ్రమే, నీలో ఉన్నది శివమే అని చెబుతాడు. రెండోది, అహంకారం తగ్గించడానికి. చదువు, జాబు, కారు, స్టేటస్ ఇవన్నీ మనల్ని గౌరవంగా మార్చేస్తాయి. కానీ శ్మశానంలో అందరూ ఒకటే. శివుడు ఇలా చెబుతాడు, నీ గర్వం ఇక్కడ పనికిరాదు అని అంటాడు. నెంబర్ 3, భయాన్ని జయించడానికి. చావు అంటే చాలామందికి భయం, కానీ శివుడు చెబుతాడు చావు అంటే శాంతి మాత్రమే, భయపడవద్దు అని చెబుతాడు. అందుకే ఆయన్ని మృత్యాంజుడు అంటారు, అంటే చావు మీద గెలిచిన వాడు అని. ఇంకా శివుడు కాలభైరవుడు, కాలానికి అధిపతి కూడా. శ్మశానంలో ఉన్న ఆత్మలకి శాంతి ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా అనిపిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి గుడి వాస్తు ప్రకారం కట్టబడుతుంది. ఇంకా గర్భగుడి లోపల అయితే అయస్కాంత శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే లోపల అడుగు పెడితేనే మన మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అడుగు పెట్టిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది. గుడిలో అడుగు పెట్టగానే గంట మోగించడం మన ఆనవాయితీ. ఈ గంటను పంచలోహాలతో తయారు చేస్తారు. దాని శబ్దం 7 సెకండ్ల పాటు వింటే మన మెదడులోని నరాలను స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక్కసారిగా చెడు ఆలోచనలు పోయి మన మెదడుకి మంచి ఎనర్జీ ఫీల్ అవుతుంది. గుడి లోపల భజన్లు, మంత్రాలు, శబ్దాలు వింటే మెదడు ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం తీసుకునే తీర్థంలో తులసి, గంధం, కర్పూర కలిసి ఉంటాయి. ఇవి మెదడును రిలాక్స్ చేస్తాయి. ఇంకా ప్రసాదంలో పులిహోర, లడ్డు తింటే నోరు మాత్రమే తీపి కాకుండా మనసు కూడా తీపిగా మారిపోతుంది. ఆలయం చుట్టూ తులసి, రావి, బిల్వ చెట్లు ఉంటాయి. వీటి వల్ల ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. గుడి లోపల దీపం, ధూపం వాసన వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది, మైండ్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. అందుకే గుడిలో ఉన్నంతసేపు చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం హనుమాన్ దేవుని మంగళవారమే ఎక్కువ ఎందుకు పూజిస్తాం? దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజనే ఉంది. మంగళవారం అనేది మంగళ గ్రహానికి చెందిన రోజు. ఈ రోజు ఆ గ్రహ ప్రభావం ఎక్కువ మన పైన పడుతుంది. అంటే ఇది కోపం, యాక్సిడెంట్, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది. అలాంటి రోజున మనం ఎవరి ఆశ్రయానికి వెళ్ళాలి అంటే ఒక ధైర్యం, బలం, శక్తి రూపమైన హనుమంతుని గుడికి వెళ్ళి ప్రార్థించాలి. ఆయనను చూసినప్పుడే మనలో శక్తి వస్తుంది, భయం కూడా పోతుంది. మనం చదివే హనుమాన్ చాలీసా వల్ల మన మెదడు లోపల పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది ఒక కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇది ఒక మెడిటేషన్లా కూడా వర్కౌట్ అవుతుంది. అందుకే పెద్దలు చెబుతారు, మంగళవారం హనుమంతుని పూజిస్తే శరీరానికి, మనసుకు శాంతి కలుగుతుంది అని. మంగళవారం పూజ చేయటం వల్ల మనలో భక్తి మాత్రమే కాదు, ఇది ఒక బ్రెయిన్కి టెక్నాలజీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.